ఏపీ ప్రభుత్వం సూపర్ 6 హామీల్లో భాగంగా ప్రతి పథకాన్ని అమలు చేస్తూ వస్తున్నాయి. తాజాగా దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం అమలు చేస్తున్నట్టు సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించిన విషయం మనకు తెలిసిందే. తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కలిగిస్తామా లేదా తల్లికి వందనం పథకంపై తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణమా లేదా తల్లికి వందనం పథకంపై చర్చ జరిగింది. ఈ సమయంలో కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. తల్లికి వందనం పథకం అమలుపై చర్చ జరిగింది. ఈ సమయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. దీని గురించి పూర్తిగా తెలుసుకునే ముందు మీకు మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఎన్నికల సమయంలో కూటమి నేతలు సూపర్ 6 పథకాన్ని హామీ ఇచ్చారు. వాటికి అనుకూలంగా దిశలో వేస్తూ అధికారంలోకి వచ్చిన వెంటనే 4,000 రూపాయల పెన్షన్ పెంపు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు సూపర్ 6 పథకాల్లో భాగంగా ఇంకా ఉన్నవి కూడా అమలు చేయాలనే ఉద్దేశంతో మంత్రివర్గం చర్చ జరిగింది. మహిళలకు ఇచ్చే హామీల్లో దేనికి ముందు అమలు చేస్తామనే అంశంపై చర్చించడం జరిగింది. మహిళలకు ఇచ్చే హామీల్లో ఏది ముందుగా అమలు చేయాలనే ఉద్దేశంతో చర్చ జరిగింది. దీనిలో భాగంగా ఉచిత వంట గ్యాస్ సిలిండర్ పథకంకి ఎక్కువ మంది ఉచిత వంట గ్యాస్ పథకాన్ని, ఉచిత బస్సు సౌకర్యం రెండిట్లో ఏది ముందుగా అమలు చేయాలని మంత్రివర్గం అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ రెండిట్లో ఉచిత గ్యాస్ సిలిండర్పై మొగ్గు చూపించారు. ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచిత వంట గ్యాస్ పథకం కింద ఇస్తారు. అంటే ప్రతి 4 నెలలకు 1 సిలిండర్ను ఇస్తారు. దాని తర్వాత తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తారు. ఆ తల్లికి వందనం పథకం తరువాత మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం దిశలవారీగా అమలు చేస్తారని నిర్ణయం తీసుకున్నారు. వచ్చే సంక్రాంతి కల్లా ఒక పథకాన్నైనా అమలు చేస్తారని ఆలోచనలో ఉంది. మీకు మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.